నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. శకునాలు చెప్పే బల్లి వెళ్ళి కుడితిలో పడిందంట. అలాగే నలుగురికి నీతి వాక్యాలు చెప్పే కొంతమంది తాము వెనక ఏముందో గమనించలేక గుర్తించలేక వెళ్ళి కుడితిలో పడ్డట్టే కనిపిస్తూ ఉంది హీరోయిన్ రాశి గారి అంశంలో. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో గతంలో రాశి గారి పైన అప్పుడే యాంకర్ అనసూయ, అప్పుడే హైపరాది, జడ్జిలు నాగబాబు గారు, రోజా గారు, మలెమల టీం ఏవైతే స్కిట్లు చేశారో ఆ స్కిట్లో రాశి గారిని ఉద్దేశించి నీచమైన కామెంట్లు, దరిద్రపు గుట్టు కామెడీ చేశారు, వెకిలి నవ్వులు నవ్వారో ఆ అంశం ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఈ అంశం పైన హీరోయిన్ రాశి గారు కన్నీటి పర్యంతం అవుతూ తన బాధను కూడా వ్యక్తం చేస్తూ ఈ విధంగా ఒక మహిళని బాడీ షేమింగ్ చేసి కామెడీ చేస్తారా, ట్రోల్స్ చేస్తారా? నేను కూడా సాటి మహిళనే కదా, యాంకర్ అనసూయ మహిళ, ఆ జడ్జి రోజా మహిళ, మీరు ఇలాగేనా? నేను కానీ అక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇలా ఆడవాళ్ళ మీద బాడీ షేమింగ్ చేసే అంశం పైన నివారించి ఉండేదాన్ని అని ఆవిడ అన్నారు. ఒక విధంగా లీగల్గా ఫైట్ చేద్దాం, చట్టపరంగా వెళదామని కూడా ఆవిడ తన ఆలోచనని వ్యక్తం చేశారు. జరిగిన డ్యామేజ్ని గుర్తించిన అనసూయ గారు వెంటనే ఇన్స్టాలో సారీ చెప్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. నిన్న ఆ విషయం పైన ఆల్రెడీ నేను స్పందించడం జరిగింది. చాలా అంశాలపైన వీడియోలు విడుదల చేస్తారు అనసూయ గారు, లైవ్లు కూడా పెడతారు, ఇవన్నీ చేస్తారు. మరి ఇంత దారుణమైన అంశం, ముఖ్యమైన అంశంలో ఒక ఇన్స్టా స్టోరీ ఏదో టెక్స్ట్ ఒకటి విడుదల చేసి ఆవిడ చేతులు దులిపేసుకున్నారు. క్షమాపణ చెప్తూ ఒక చిన్న వీడియో విడుదల చేసి ఉంటే బాగుండేదేమో అనసూయ గారు నాకు అనిపించింది. సరే, అరకొర ఏదో ఆవిడ రెస్పాండ్ అయ్యారు. దీనిపైన సోషల్ మీడియాలో ఆవిడపైన మండిపడుతూ ఉన్నారు. శివాజీ గారి అంశంలో ఆయన ఏదో 2 తప్పులు దొర్లాడు అని ఆయన మీడియా ముఖంగా క్షమాపణ, మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పారు. వీడియో కూడా విడుదల చేసి క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో ఇక నేను అలాంటి పదాలు వాడను, నన్ను నేనే ఇక క్షమించుకోలేని ఆ 2 పదాల అంశంలో ఆయన చెప్పారు. అయినప్పటికీ ఆయన వదలకుండా, ఆయన సపోర్ట్ చేసే వాళ్ళని వదలకుండా అనసూయ గారు ఆవిడకి మద్దతు తెలిపే వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. మరి ఆవిడ దాకా వచ్చేసరికి అనసూయ గారికి ఒక వీడియో విడుదల చేయకుండా ఒక స్టోరీ, ఇన్స్టా స్టోరీ ఒకటి పెట్టేసి చేతులు దులిపేసుకోవడం ఏంటి? శివాజీ గారి అన్న మాటలు అవి ఖచ్చితంగా తప్పే. ఇంచుమించుగా అలాంటి అర్థం వచ్చేలాగా రాశి గారి ఫలాలు అని ఆవిడని బాడీ షేమింగ్ చేసే విధంగా, ఆవిడ శరీరం పైన దారుణంగా మాట్లాడే విధంగా మీరు కామెడీ చేశారు కదా, మరి ఇది కూడా అదే తప్పు కదా. వీడియో విడుదల చేయాల్సింది ఇన్స్టా స్టోరీ పెడితే సరిపోదు అని చాలామంది అనసూయ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇది పక్కన పెడితే మరి రోజా గారు ఆవిడ ఎందుకు రెస్పాండ్ గారు? మహిళా మంత్రి కదా, ఒకప్పుడు చేశారు కదా, మహిళా ఎమ్మెల్యేగా ఉన్నారు, మహిళా మంత్రిగా ఉన్నారు, మహిళల హక్కుల కోసం నిలబడతాను, ఉంటాను, నా గళం విప్పుతాను అన్నారు. మరి అలాంటి రాశి గారినే ఆవిడ మాట్లాడుతూ ఉంటే షోలో కామెడీ చేస్తే పక్కా నవ్వేశారే, పక్కా నవ్వేశారే, వారించే ప్రయత్నం కూడా చేయలేదే. కనీసం ఒక ఇన్స్టా స్టోరీయో, ఒక చిన్న ప్రకటనో, ఒక చిన్న వీడియోనో, సాటి హీరోయినే కదా, తను కూడా నాలాంటిదే కదా, తను కూడా నాలాగే అందచందాలు, శరీర సౌష్ఠవం ఉన్నదే కదా, సో ఆడదే కదా, సాటి ఆడదని అలా నవ్వకుండా ఉండాల్సింది. మేము అప్పుడు గుర్తించామనో గుర్తించలేదనో, స్క్రిప్ట్ ప్రకారం జరిగిందనో, తప్పదు మాకు డబ్బులు ఇస్తారు, మేము నవ్వాలి, ఏ కుళ్ళు జోకేసినా, ఏ దరిద్రపు కొట్టు జోకేసినా మరి డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ పేమెంట్కి మేము న్యాయం చేయాలి కాబట్టి మేము నవ్వాలి, పగలబడి అందుకని నవ్వేశాను, సారీ అను ఒక వీడియో విడుదల చేస్తే బాగుండేదేమో రోజా గారు. బట్ ఇప్పటిదాకా ఆవిడ రెస్పాండ్ కాలేదు. అసలు స్క్రిప్ట్ అంతా రాసింది, స్కిట్ చేసింది హైపరాది కూడా రెస్పాండ్ కాలేదు. హైపరాది మీద చాలా పాజిటివిటీ ఉంది కామెడీకి సంబంధించి. ఇలాంటివి జరిగినప్పుడు ఒక హుందాగా హైపరాది కూడా రెస్పాండ్ కావాల్సి ఉంది. మరి ఆ స్కిట్ జరిగినప్పుడు నాగబాబు పక్కనున్నారు లేదా వైరల్ అవుతున్న వీడియోలో తెలియలేదు, కానీ ఒకవేళ ఉంటే ఆయన కూడా ఈ అంశంపై రెస్పాండ్ అయితే బాగుండేది. శివాజీ వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యారు కదా, ఈ విషయం పైన కూడా ఏదో ఒక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, ఒకవేళ ఆ షోలో ఆ స్కిట్ జరిగినప్పుడు ఆయన ఉంటే, ఎందుకంటే ఆ పార్ట్ వరకే కట్ చేసి బాగా వైరల్ చేస్తూ ఉన్నారు, ఫుల్ ఎపిసోడ్ నేను కూడా చూడలేదు, మరి ఉన్నారా లేదా అన్న విషయం కొంత క్లారిటీ తీసుకుని మాట్లాడాల్సి ఉంటుంది. ఉంటే మాత్రం ఆయన కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు రోజా గారికి రాశి గారు ఏమని మాట్లాడారో ఒకసారి అది చూద్దాం. అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర.
రాశి గారి పొలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పొలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లల్ని మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో, మీకు తెలుసు. ఇది రోజా గారికి సంబంధించి రాశి గారు మాట్లాడిన మాటలు. మన ఈ మధ్య రోజా గారు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు, నా పిల్లల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆవిడ పార్టీ కానీ, ఆవిడ పార్టీ నాయకులు కానీ, ఆవిడ పార్టీ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఎంతమంది ఆడపిల్లల్ని ట్రోల్ చేశారు, చిన్న పిల్లల్ని ట్రోల్ చేశారు. ఒకానొక సందర్భంలో రోజా గారే చాలా దారుణంగా మాట్లాడారు. మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి పిల్లవాడు, అగ్ని ప్రమాదం జరిగితే సింగపూర్ స్కూల్లో ఆ ఏడుకొండల వారితో ముడిపెట్టి ఏదేదో వ్యాఖ్యలు ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఆవిడ ఎవరినైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ మీరు ఒక సాటి హీరోయిన్ పైన, నటి పైన ఈ విధంగా దారుణంగా, ఇది ట్రోలింగే, ఇది దారుణంగా అవమానించడం కామెడీ పేరుతో మరి నివారించలేకపోయారు రోజా గారు. కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. ఈరోజు ఏదో రెస్పాండ్ అయ్యారు. అడ్డమైన పనికిమాలిన విషయాలన్నింటి గురించి కూడా రెస్పాండ్ అవుతారు. ఏది పడితే నోటు కోది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మీలాగా పాప రాశి గారు మాట్లాడలేరు కదా. ఇలాగా అంటే పోలీసులు నీళ్ళు లేని బావిలేలు దూకి చావండంట పోలీస్ శాఖను పట్టుకొని. ఎవరైనా పోలీస్ శాఖ మొత్తం మీద ఎవరైనా తప్పు చేస్తే ఆ పోలీసుకు సంబంధించి ఏదైనా ఉంటే ఆ అధికారి పైన మాట్లాడాలి. ఏదైనా మీరు ఇది చేశారు, ఇది మార్చుకోవాలి అని చెప్పేసి చెప్పాలి. కానీ ఎంటైర్ పోలీస్ శాఖని మనం ఇలా ఉన్నాము, మనం శాంతి భద్రతతో ఉన్నాము అంటే, ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే పోలీస్ శాఖే కదా. మొత్తం పోలీస్ శాఖని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఈరోజు మాట్లాడారు. ఈ విషయాలపైన నోరు బారేసుకుంటారే. రాశి గారి విషయంలో సారీ చెప్పడానికి నోరు రాదా? ఆవిడేమో వదిలేసినట్టున్నారు రాశి గారు. వేరే వాళ్ళైతే వదలరు, ఖచ్చితంగా వదలరు. ఖచ్చితంగా డబ్బుల కోసమే ఆ షోలు చేసినట్టున్నారు రోజా గారు. అందుకనే ఆడవాళ్ళని అవమానిస్తూ ఉన్నా, కుళ్ళు కామెడీ చేస్తూ ఉన్నా, బాడీ షేమింగ్లు చేస్తూ ఉన్నా కూడా పక్క నవ్వారు. అంతకుముందు ఆవిడ బతుకు జట్కా బండి, ఏదో సంసారం చదరంగం లాంటి షోలు ఉన్నాయి కదా, భార్యాభర్తలను కూర్చోబెట్టి ఒక అడ్వకేట్ని పెట్టి పంచాయతీలు చేయడం వీళ్ళు. అది కూడా స్క్రిప్టెడే మొత్తం. దానికి వ్యూవర్షిప్ అప్పట్లో బాగా ఉంది, వీళ్ళకి కూడా తెలుసు. మీరు ఎంటైర్ అలాంటి షోలన్నీ కూడా గమనిస్తే ఆ భార్యాభర్తలు కానీ, లేదంటే వేరొక రెండో భార్యనో రెండో భర్తనో ఏదో ప్రియురాలను తీసుకొచ్చి కూర్చోబెడతా ఉంటారు. మీరంతా చూస్తే వాళ్ళందరూ కూడా పేద వర్గాల వాళ్ళే, బడుగు బలహీన వర్గాల వాళ్ళే, పెద్దగా చదువుకొని వాళ్ళే, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అని తెలియని వాళ్ళే వాళ్ళందరూ కూడా. అమాయకులు వాళ్ళు. సరే, ప్రతి ఇంట్లో ఉన్నట్టే 3 పిల్లల గొడవలు అక్కడ కూడా ఉంటాయి, విడాకులని అవన్నీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు. బట్ ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి ఈ సమాజంలో అనేది, ఆధునిక సమాజంలో వాళ్ళకి అవగాహన లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టిన షోలు చరిత్ర రోజా గారిది. మీరు అప్పుడెందుకు ఖండించలేదు? ఎప్పుడైనా సరే అలాంటి షోల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భార్యాభర్త వెళ్ళి కూర్చోవడం ఎప్పుడైనా చూసారా? వెళ్ళరు, చదువుకున్న వాళ్ళు కాబట్టి. ఇలాంటి దిక్కుమాల షోల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి. ఏదైనా పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా కూర్చున్నారా? కోటీశ్వర్లు ఎవరైనా కూర్చున్నారా? లక్షాధికారులు ఎవరైనా కూర్చున్నారా? పట్టణాలకు సంబంధించి ఎవరైనా కూర్చున్నారా? హైదరాబాదు, అలాగే విజయవాడ, వైజాగ్ ఇలాంటి పట్టణాలకి వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే ఎవరూ కాదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో బయట సమాజం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, తమ టీఆర్పీల కోసం, షోల కోసం ఏ విధంగా వాడుకుంటారో వాళ్ళకి తెలియదు. పిలిచేదో ప్రయాణ ఖర్చులకు ఇచ్చి, ఇంకేదో కొంత జేబులో డబ్బులు పెట్టేసి ఆ షోని ఈవిడ తెగడిగేస్తారు. ఆడిని ఎందుకు వదిలేసావు, ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసావు అని చెప్పేసి అమాయకుల్ని పెట్టుకుని షోలు హిట్ చేసుకునే చరిత్ర ఇది అందరికి కూడా. మీరు కావాలంటే ఈ షోలు బయటికి వెళ్ళి చూసుకోండి ఒకసారి, రివైండ్కి వెళ్ళండి. చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే వీళ్ళెవరు పంచాయతీ చేయడానికి, వాళ్ళ ఇంట్లో కూడా ఉంది తీసుకొచ్చి మొత్తం జనం ముందు, లక్షలాది మంది టీవీ ప్రేక్షకుల ముందు పెట్టి వాళ్ళని ఇంకా అవమానించడమే కదా. వాళ్ళు బయటకు వెళ్తే మొహం ఎలా చూపించుకుంటారు? కనీసం వాళ్ళ పాపం వాళ్ళకి అది కూడా తెలియదు. అరే మమ్మల్ని గుర్తుపడతారే, నువ్వు ఆ షోలో వచ్చావు, మీ భర్త గురించి, నీ పెళ్ళాం గురించి అని చెప్పేసి అది కూడా తెలియదు వాళ్ళకి. మీరెవరు పంచాయతీ చేయడానికి? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు విడిపోవాలనుకుంటే, విడాకులు తీసుకోవాలనుకుంటే న్యాయస్థానాలను ఇస్తాయి. లేదు ఇంకేదైనా జరుగుతోంది, గృహహింస మహిళ పైన,
పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు రక్షణ. మీరెవరు ఇవ్వడానికి? రోజా ఎవరు? ఆ షోలో వచ్చే యాంకర్లు ఎవరు? వాళ్ళు అడ్వకేట్లు ఎవరు? నాకు అర్థం కావట్లేదు. అదొక దిక్కుమాలిన షో. ఇప్పుడు కామెడీ షోలు తయారైనాయి, మరొక దిక్కుమాలిన షోలు కామెడీ షోలన్నీ కూడా. మహిళా కమిషన్ చాలా అంశాలపైన స్పందిస్తుంది, చాలా సంఘాలు కూడా రెస్పాండ్ అవుతాయి. బట్ ఇలాంటి షోలపైన ఎందుకు రెస్పాండ్ కారు? రెస్పాండ్ అవ్వాలి కదా. ఒక్క రాశి గారే కాదు, ఈ కామెడీ షోలు చూసుకుంటే మనకు తెలియకుండానే చాలామందిని అవమానించారు వీళ్ళందరూ కూడా. చాలామందిని లాక్కొచ్చారు. ఇది బయట పడింది కాబట్టి వైరల్ అవుతూ ఉంది, బయట పడనివి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో కర్మ. షోలు చూస్తాం. నేను ఎందుకు ఈ అంశాలపైన రెస్పాండ్ అవుతానంటే, మనకి మెరుగైన సమాజం కావాలి. సమాజం తప్పుదోవలో వెళుతున్నప్పుడు, తప్పుడు పోకడలతో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఇలాంటి అంశాలపైన రెస్పాండ్ అవుతాను. ఇది సిల్లీ అంశాలైనా, మనం స్థాయి కాకపోయినా సరే. కానీ తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళని తిట్టించి పెంట చేసి అంత మనకు అక్కర్లేదు. ఆ వ్యూస్లు, ఆ టీఆర్పీలు మనకు అక్కర్లేదు. ఏదో చూస్తూ ఉన్నాను, ఒక ముసలాయన, తాతనాలా అంకులనాలో తెలియదు, అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు అంట. ఏదో మాడుతున్నాడు. ఆవిడ చూపిస్తే మేము చూస్తున్నాం, నేను అభిమాని అంటూ ఉన్నారు. ఆవిడెవరో సంధ్యారెడ్డి అంట, ఆవిడ తిడతా ఉంది. ఒక వారం నుంచి వీళ్ళ నడుస్తూ ఉంది. నాకేమన్నా అర్థం కావట్లేదు. సరే, సంఘాలు ఉండడం, అభిమానులు ఉండడం నాకు తప్పులేదు, అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మన దేశం అలా తయారైపోయింది. ఏం చేస్తాం? హీరోయిన్లు గుడిగట్టేస్తారు, చివరికి శృంగార తార పోర్ స్టార్ సనీలియోను కూడా గుడిగట్టేస్తారు. అంటే తల్లి చనిపోతే తల్లికి ఒక సమాధి కట్టడము, ఏదో గుడి కట్టడం అది తెలియదు, కానీ హీరోయిన్లు గుడి కట్టేస్తారు దరిద్రులు, దిక్కుమాలిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. సో అలాంటిది అనసూయ గారికి అభిమాన సంఘం ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే చాలామంది హీరోలకి, హీరోయిన్లకి, వాళ్ళు చేసే సమాజానికి చేసే సేవకి పాపం తమ అన్నచందాలతో ఉంటారు. మరి గుళ్ళు కడతారు, ఫ్యాన్స్ ఉంటారు, అంతా కూడా ఉంటారు. సో అలాంటి దిక్కుమాల డిబేట్లు, షోలు మనకు అక్కర్లేదు. కానీ బట్ సమాజంలో ఒక మహిళకి అవమానం జరిగినప్పుడు, అది రాశి గారైనా, మన ఇంట్లో వాళ్ళైనా, ఎదురింటో వాళ్ళైనా, ఇంకే మహిళకైనా సరే గొంతు విప్పాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇలాంటి టీవీ షోలు సమాజం ఇలా ఒక పోకడు, వింత పోకడలోకి పోకుండా, దిక్కుమాల పోకడలోకి పోకుండా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. అంటే మనం చెప్తున్నామంటే అందరూ పాటిస్తారని కాదు, అందరూ అనుసరిస్తారని కాదు, బాధ్యత ఉంది, చెప్తా ఉన్నాను. ఎవరి విషయం వాళ్ళది. ఇవిడపైన ఏదో రాశి గారు షాక్ ఇచ్చారు, రోజా అండ్ అనసూయ, ఈ అంశాలంటి పైన కూడా మీ అభిప్రాయాన్ని, ఈ షోల పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.